ఒక పవిత్ర ప్రయాణం. మహాఘనత వహించిన డాక్టర్ ప్రకాష్ మల్లవరపు తండ్రి గారి విశ్వాస జీవన కథ. నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకొంటిని అన్న బైబిల్ వాక్యానికి ఆయన జీవితమే ఒక నిలువెత్తు సాక్ష్యం. దేవుని తోటలో ఒక నమ్మకమైన సేవకుడిగా, కాపరిగా లక్షలాది మంది హృదయాలలో ఆధ్యాత్మిక వెలుగులు నింపిన మహోన్నత శిఖరం ఆర్చ్ బిషప్ ప్రకాష్ మల్లవరపు గారు. దైవ చింతనలో చిగురించిన బాల్యం. ఈ పవిత్ర ప్రయాణం 1949 జనవరి 29న నిజామాబాద్ జిల్లాలోని జాడి జమల్పూర్ అనే చిన్న గ్రామంలో మొదలైంది. శ్రీ అంతయ్య, శ్రీమతి అన్నమ్మ దంపతుల గర్భాన జన్మించిన ప్రకాష్ తండ్రి గారిలో చిన్నతనం నుంచే దైవభక్తి, క్రమశిక్షణ అలవడ్డాయి. హైదరాబాద్ సెయింట్ పీటర్స్ హై స్కూల్లో ప్రాథమిక విద్య, ఆంధ్ర లయోలా కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న ఆ యువకుడి మనసు లోక సంపదల వైపు కాకుండా లోకరక్షకుడైన యేసుక్రీస్తు సేవ వైపు లాగింది. ఆ పిలుపుతోనే కడపలోని సెయింట్ పీటర్స్ మైనర్ సెమినరీలో అడుగుపెట్టారు. ఆపై పూణేలోని ప్రసిద్ధ పాపల్ సెమినరీ, జ్ఞానదీప్ విద్యాపీఠంలలో తత్వ, దైవశాస్త్రాలలో లోతైన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. 1979 అక్టోబర్ 11న ఆయన గురువుగా అభిషేకించబడినప్పుడు తెలుగు కథోలిక సంఘానికి ఒక గొప్ప మార్గదర్శకుడు లభించారు. ఆయన కేవలం ప్రార్థనలకే పరిమితం కాలేదు, జ్ఞాన సముపార్జనను నిరంతరం కొనసాగించారు. జ్ఞానదీప్ విద్యాపీఠం నుండి భారతీయ తత్వశాస్త్రంలో PhD సాధించారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక లయోలా విశ్వవిద్యాలయం నుండి థియాలజీలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందారు. సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ రెక్టర్గా వ్యవహరిస్తూ ఎందరో యువకులను దైవ సేవకులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే. పీఠాధిపతులుగా మహోన్నత సేవలు. భగవంతుడు ఆయన భుజాలపై మరిన్ని పెద్ద బాధ్యతలు ఉంచడంతో ఆయన అడుగుపెట్టిన ప్రతి పీఠం ఆధ్యాత్మికంగా, సామాజికంగా వెలిగిపోయాయి. 1998 నుండి 2002 వరకు కడప పీఠాధిపతులుగా బాధ్యతలు స్వీకరించి అక్కడి కథోలిక సంఘాన్ని ఎంతో బలోపేతం చేశారు. ఆ తరువాత 2002 నుండి 2012 వరకు దశాబ్ద కాలం పాటు విజయవాడ పీఠాన్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూనే ఏలూరు పీఠానికి పాలనాధికారిగా అదనపు సేవలు అందించారు. 2012 నుండి 2024 వరకు విశాఖపట్నం అగ్రపీఠాధిపతులుగా ఆయన చేసిన సేవలు తెలుగు కథోలిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవి. ఆయన సమర్థవంతమైన నాయకత్వంలో విశాఖ పీఠంలో 16 కొత్త విచారణలు, 2 పుణ్యక్షేత్రాలు, 11 దేవాలయాలు వెలిశాయి. అంతేకాకుండా ఎన్నో విప్లవాత్మక సామాజిక సేవా కార్యక్రమాలకు ఆయన రూపకల్పన చేసి ఆయన శ్రీకాకుళం పీఠానికి కూడా పాలనాధికారిగా ఉంటూ ఆ ప్రాంత విశ్వాసులకు కొండంత అండగా నిలిచారు. జాతీయ స్థాయిలో CCBI సెక్రటరీ జనరల్గా 6 ఏళ్ల పాటు సేవలందించి తెలుగు రాష్ట్రాల కథోలిక సంఘాల కీర్తిని దేశవ్యాప్తంగా చాటారు. వయోపరిమితి కారణంగా 2024లో దివంగత పోప్ ఫ్రాన్సిస్ గారు వీరి పదవి విరమణను ఆమోదించినప్పటికీ విశ్వాసుల గుండెల్లో ఆయన స్థానం అలాగే ఉండిపోయింది. తుది శ్వాస విడిచిన కాపరి. గత కొన్ని రోజులుగా శ్వాస మరియు గుండె సంబంధిత సమస్యలతో పోరాడుతూ హాస్పిటల్లో చికిత్స పొందిన తండ్రి గారు కోలుకొని జూన్ 6న డిశ్చార్జ్ అయ్యారు. కానీ మరుసటి రోజే, అంటే 2026 జూన్ 7 ఆదివారం తెల్లవారుజామున 2:35 గంటలకు ఆయనలో శ్వాస ఒక్కసారిగా నిలిచిపోయింది. తన యావత్ జీవితాన్ని దేవునికి అర్పించిన ఆ పవిత్ర ఆత్మ ఆ దేవుని సన్నిధికే చేరుకుంది. ఆర్చ్ బిషప్ ప్రకాష్ మల్లవరపు గారు అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన సరళమైన జీవన శైలి, నిరాడంబరత, ముఖంపై ఎప్పుడూ ఉండే ఆత్మీయమైన చిరునవ్వు. పేదలు, సమాజంలో వెనుకబడిన వారిని అమితంగా ప్రేమించిన కరుణామయుడు ఆయన. ఒక గొప్ప ఆధ్యాత్మిక శ్రేయోభిలాషిని, జ్ఞానిని కోల్పోయిన తెలుగు కథోలిక లోకం నేడు కన్నీటి నివాళులు అర్పిస్తుంది. ప్రార్థన. ఓ పరమ ప్రభువా, మీ నమ్మకమైన సేవకుడైన మా ప్రకాష్ తండ్రి గారికి నిత్య విశ్రాంతిని దయచేయండి.
మీ నిరంతర దివ్య వెలుగుతో వారిని ప్రకాశింపజేయండి. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలుగజేయండి. ఆమెన్.